తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో దుష్ప్రచారాలు అసత్యాల దగ్గర నుండి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల ఇంట్లపైన పరస్పర దాష్టికాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, ఎలా చూడాలి? రాష్ట్రం మొత్తం కూడా రావణ కాష్టంగా మారినటువంటి పరిస్థితి, అసత్యాలు అబద్ధాలతో కూడా రాజ్యం వెళ్తడమే కాకుండా రౌడీ గోండాల చేత కూడా దాడులు చేయించినటువంటి ఘటనలు ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు చరిత్ర తీసుకుంటే అబద్ధాలు, మోసాలు, ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దానివల్ల లబ్ధి పొందటము, ఇదే ఒక చంద్రబాబు నాయుడు జీవితం. ఈరోజు సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఈరోజు ప్రసాదాల మీద ఒక దుష్ప్రచారం చేసి దాంట్లో జంతువులు కొవ్వు కలిసిందని, అది కలిసిందని చెప్పి, ఒక వాస్తవం చెప్పాలంటే ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భగవంతుడిని కూడా వాడుకొని ఒక అబద్ధ ప్రచారాలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే సిబిఐ దాంట్లో లేదు, జంతు పదార్థ కొవ్వు కానీ ఎక్కడా లేదు అని చెప్పేసిన తర్వాత ఎక్కడ అబాస్ పాలైపోయానో దేవుణ్ణి కూడా ఈరోజు నేను ఒక ఊబిలోకి ప్రపంచమంతా ఈరోజు ఏదైతే వెంకటేశ్వర స్వామి ఈరోజు ఒక ఇదిగా ఉందో ఆ ప్రతిష్టని భంగ కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిజ నిజాలను తెలియకుండా మాట్లాడి ఈరోజు అబాస్ పాలయ్యి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక చెడ్డ పేరు మూట కట్టుకొని ఒక చరిత్ర బయటపడే క్రమంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేవలం అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ తిరుమల లడ్డు వ్యవహారం బయటకు వచ్చేయడంతో వెంటనే అంబటి రాంబాబు గారి మీద కావచ్చు, బీసీ నాయకులైన జోగి రమేష్ గారి మీద కావచ్చు, కాపుల మీద అయిన అంబటి రాంబాబు గారి మీద కావచ్చు, ఈరోజు దాడులకి తీసుకురావటం, దాడులు చేసి దాన్ని పక్కదోవ పట్టించి ఈరోజు దాన్ని మళ్ళీ దాడులు చేయటమే కాకుండా ఈరోజు రాంబాబు అన్నని మళ్ళీ కేసు పెట్టి ఈరోజు అనేక రకాల ఇబ్బంది పెట్టి ఈరోజు జోగి రమేష్ గారు బీసీ నాయకుడు, వీళ్ళు బీసీల మీద ప్రేమని చెప్తారు రకరకాలు. ఆఖరికి మహిళలు ఇంట్లో ఉంటే వాళ్ళ భార్య అందరూ పిల్లలు అందరూ ఉంటే ఈరోజు పెట్రోల్ బాంబులు వాళ్ళ ఇళ్ల మీద వేసి దాడులు చేసిన సంఘటనలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చెప్పుకోలేక ఆయన పవన్ కళ్యాణ్ గారు మాటకు వస్తే ఎక్కడుండో ఎప్పుడు వస్తారో మాట్లాడతారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కానీ ఈరోజు అంబటి రాంబాబు అని లేడు, దాదాపు కొన్ని గంటల పాటు ఆ ఇళ్ల మీద నానా రకాల భాషలు దాడులు చేస్తూ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అంబటి రాంబాబు అన్న వైఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మహిళలు కాదా? వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఈరోజు జోగి రమేష్ అన్న ఇంటి మీద దాడి, ఆ బాంబుల్లో అక్కడున్న వాళ్ళు జోగి రమేష్ అన్న వాళ్ళ వారి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళ కాదా? అంటే వాళ్ళకి మా ఇళ్లల్లో జరిగితే ఉంటేనే మహిళలు, మా పార్టీలో ఉంటేనే బీసీ నాయకులు, మా పార్టీలో ఉంటేనే కాపు నాయకులు, వేరే పార్టీలో కాపు నాయకులు కాదు, వేరే పార్టీలో బీసీ నాయకులు కాదు, వేరే పార్టీలలో ఉన్న భార్యలు కాదు, బిడ్డ మహిళలు కాదు, మేము దాడులు చేస్తాం, మా నోటు వచ్చినట్టు ఇష్టం చేస్తున్నాం. ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏదో చెప్పినట్టు మేము దాడులు చేస్తాం, మేము కేసులు పెడతాం, మేము అరెస్టులు చేయిస్తాం, మేము జైల్లో పెడతాం, అనేక దొంగ కేసులో పెడతాం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే రైట్. ఇంకో 2.5 సంవత్సరం మీకు టైం ఉంది. ప్రజలకు మంచి చేయని ఒక 5 సంవత్సరాల పరిపాలన మీకు అవకాశం ఇచ్చారు. సరే, మేము పొరపాటు చేసామా, మీరు కూటమిలో ఏ విధంగా మోస హామీలతో ఏ విధంగా వచ్చారో సరే వచ్చారు, మీకు అవకాశం ఉంది. ఇంకో 3 సంవత్సరాలు మీకు చెల్లిని చేసుకోండి. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు తప్పకుండా దిగటం జరుగుతుంది. జగన్మోహన్ ముఖ్యమంత్రి తగిన మూల్యం ప్రతి ఒక్కరూ చెల్లిస్తారు. దీంట్లో అసత్యాలపైన ఏమాత్రం సిగ్గుపడకుండా కూడా వాటిపైన క్షమాపణ చెప్పకపోగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం చూసాం. అందువల్లే ఈ రగడ మొత్తం కూడా ప్రారంభమైనటువంటి. చంద్రబాబు నాయుడికి సిగ్గే ఉంది. చంద్రబాబు నాయుడు చరిత్ర అబద్ధాలు చెప్పడం. చంద్రబాబు నాయుడికి సిగ్గు, అసహాన్ని జయించినోడు చంద్రబాబు నాయుడుకి. సిగ్గు, శరం, మానం అట్లాంటి ఏమి చంద్రబాబు నాయుడుకు ఉండవు. అవి ఉండకపోగా చెప్పినట్టు ఏదో ఒకగా ప్రజల దోవని పట్టించి ఫ్లెక్సీలు పెట్టారు. దానికి సంబంధించి ఈరోజు మాట్లాడే క్రమంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి అవి ఉంటాయని అనుకుంటే అది పొరపాటు తప్ప చంద్రబాబు నాయుడికి అవన్నీ ఏమి లేవు. అవన్నీ వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఒకటైతే చెప్తాను, దీనికి సంబంధించి అధికారులు కూడా ఈరోజు మీరు నచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు తందానా ఆడితే తప్పకుండా రేపు 29లో అధికారం మారిన తర్వాత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీ ఇంటికి మా ఇంటి వెళ్తారు, మా ఇంటి నుంచి కూడా మీ ఇంటికి అదే దారి, అదే ఇబ్బంది ఏమి ఉండదు. అందరూ కూడా లెక్కలు సరివుతాయి. ఈరోజు అధికారం ఉంటే మేమేమైనా చేయొచ్చు, మేమేమైనా చేస్తాను అంటున్నారు. రేపు ఇదే రకంగా మీ నాయకులు, మీ పార్టీ నాయకులే అనుకుంటా ఉన్నారు. రేపు ఎలాగో అధికారం కోల్పోతున్నాం, మా పరిస్థితులు ఏంది, రేపు మా ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తే ఎలా ఉంటుందని.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఈరోజు నిజంగా చెప్తున్నాం, గర్వపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో ఏమన్నా ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, ఈ రాజ్యాంగం అన్నారు, రకరకాలు అన్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇళ్ల మీద పోయి ఇళ్ళ ధ్వంసం చేసి నెల్లూరులో చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు, ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు ఇల్లు, అక్కడ చూస్తే జోగి రమేష్ అన్న ఇల్లు, ఎంతమంది కార్యకర్తల ఇల్లు, నాయకుల ఇల్లు, ప్రజల ఇల్లు, దళితుల ఇల్లు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో అట్లాంటి దాడులు పాల్గొనలేదు. ఒక సంస్కారంగా తాను అనుకున్న రీతిలో మంచి చేస్తూ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళి ఈ విధమైన దాడులతో ఈ విధమైన దీంతో ఈరోజు ఎప్పుడు జరగలేదు. ఒకవేళ లేదు మాకు ఇట్లాంటి దాడులే కావాలి, మాకు ఇట్లాంటిదే అంటే ఏదో స్వామి చెప్పినట్టునే దేంతోనో తెస్తే దాంతోనే చేయాలంటే ఇదే రీతిలో మీకు రేపు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా తప్పకుండా అది ఇస్తాం. ప్రభుత్వం వస్తే రేపు జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇదే రకమైన ట్రీట్మెంట్ మాకు కావాలని మీరు కోరుకుంటుంటే ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా అవన్నీ కూడా మీకు రిటర్న్గానే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు చెప్పుకోలేకపోతున్నారు, కానీ లోపల ఒక భయంతో బిక్కుని బతుకుతున్నారు. రేపు మా పరిస్థితులు ఏంది, వీళ్ళ పార్టీ హైదరాబాద్లో పోయి కూర్చుంటారు, తండ్రి కొడుకులు పోయి కూర్చుంటాడు. ఇప్పుడే అధికారం ఉండే శుక్ర శని ఆది హాలిడే రాగి చెన్నై హైదరాబాద్కి బారిపోతున్నారు మీరు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు తీసుకుంటే ముఖ్యమంత్రిగా అతను అమరావతికి ఏదైతే తాడేపల్లిలోనే ఉన్నాడు తప్ప హైదరాబాద్ ఎప్పుడు గానో లేకపోతే బెంగళూరుకో పోయిన దాఖలాలు లేవు. వీళ్ళ నెలకి 10 రోజులు ఆడుంటున్నారంటే హైదరాబాద్లోంచి పరిపాలన చేసే ప్రభుత్వం వీళ్ళది. కాబట్టి తప్పకుండా ఒకటే చెప్తున్నాం, రైట్, ఇంకా 3 years మీకు టైం ఉంది. పిచ్చోడి చేతిలో రాయేలాగా మీరు ఏమైనా చేసుకోండి, భరిస్తాం, పడతాం, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు అందరూ కూడా. అన్నిటికీ మళ్ళీ కూడా రిటర్న్ గిఫ్ట్కి కూడా తప్పకుండా 2029లో సిద్ధంగా ఉండండి. నిన్న పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో. అయితే ఎందుకు ఈ లడ్డు వ్యవహారం కావచ్చు లేదా దాడుల వ్యవహారం కావచ్చు తిప్పికొట్టలేకపోతున్నారు, మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, అన్నిటికీ నేనే మాట్లాడాలని ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే తిప్పికొట్టలేకపోతే కార్యకర్తలందరికీ జనసేన నాయకులందరికీ నిజం తెలుసు, ఇది ఎత్తిపోయింది, దేవుడి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే పాపం మాకు కూడా అంటుకుంటుంది, ఆ పాపాలు మాకెందుకు అని చెప్పి వాళ్ళకి తెలుసు. తప్పులు చేస్తున్నారు కాబట్టి తప్పుడు తడాకాలు ప్యాకేజీలు నువ్వు తీసుకున్నావా లేకపోతే రకరకాలు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిపోతుంటావు కాబట్టి మాకెందుకురా ఈ కర్మ, మాకు పదవులు లేవు, ఎవడు జెండా మోసేయాల్సిన అవసరం లేదు, 2024లో జెండా మోస్తే నువ్వు పోయి ఇంట్లో చేరి నా సారంగా తానా తందాన ఒక పార్టీ సిద్ధాంతాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాలుకు పెట్టారు. వాళ్ళు కూడా వాళ్ళ మౌనం వహిస్తున్నారు, కార్యకర్తలు అందరూ కూడా నిజం తెలిసి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంది, దాడులు జరిగితే అంబటి రాంబాబు గారు ఒక కాపు నాయకుడు మీద జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా? రైట్, ఎవరు ఏం మాట్లాడారా, రైట్, మీరు తప్పులు మాట్లాడారని మీకు అనిపిస్తే దానికి తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని దానికి ఏ విధంగా రాజ్యాంగంలోనో లేకపోతే ఏదైనా తీసుకోండి. ఒకవేళ మీకు నిజంగా తర్వాత రాంబాబు అని వచ్చి చెప్పాడు కదా, సరే నేను పొరపాటు అయి మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు అని అన్నాడు, తప్పే ఉంది దాంట్లో. ఒక పొరపాటు జరిగిన తర్వాత ఒక పొరపాటు జరిగిందని చెప్పటంలో కూడా ఇది ఉంది. అది వదిలేసి ఒక ఇంటి మీదకి పోయి ఆడవాళ్ళు ఉన్నారు దాని మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదా? అదే పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటే ఊరు నాడు ఓయమ్మ ఓ రాద్ధాంతం చేసి మామూలు నట్టన్నారు అన్నప్పుడు ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, రాంబాబు అన్నారు, ఇంట్లో భార్య పిల్లలు లేరా? వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు మహిళలు కదా? జోగి రమేష్ అన్న ఇంటి మీద చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాటి మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదా? అవన్నీ ఏం మాట్లాడేది లేదు. లడ్డు గురించి అసలు మాట్లాడడం ఆయన ఇంకా తప్పుడు లేదురా స్వామి అని ఒక పక్క సిబిఐ ఇస్తున్నా కూడా ఉంది అని బాధిస్తున్నారంటే ఇంకెందుకనే ఆ భగవంతుడే చూసుకునే రోజుల దగ్గరలో ఉన్నాయి. సార్, చివరిగా ఒకటి చెప్పండి, ఇటు కూటమి నేతలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఒకటే చెప్తున్నారు, ఇలాంటి ఆరోపణలు కావచ్చు లేదా వ్యాఖ్యలు కావచ్చు చేస్తే ఖచ్చితంగా ఇదే గతి పడుతుంది, అంటే దాడులు చేస్తాము అని చెప్పి కరాఖండిగా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే చెప్పాను కదా, అధికారం ఉంది, 3 సంవత్సరాలు చేసుకోండి, మిమ్మల్ని అప్పుడు ఆపేవాళ్ళు లేడుగా. పోలీసులను ముందు పెట్టుకొని ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, పోలీసుని పక్కన పెట్టి ఇదే వార్నింగ్లు ఇవ్వమనండి. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా పోలీస్ కేసు పెట్టం, మేము పోలీసులు మీ జోలికి రారు, దొంగ కేసులు పెట్టం, గంజాయి కేసులు పెట్టం, తప్పుడు కేసులు పెట్టం, పోలీసు అనే వాడం అని ధైర్యంగా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఫేస్ చేయమనండి. అలా కాకుండా దాడి చేసేది నువ్వు పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసేది ఇదే మీరు చేసే మగ రాజకీయం. మీరు నిజంగా మగ రాజకీయం చేయాలంటే
మీరు మగవాడిగా రాజకీయం చేయాలంటే రైట్, రండి. మేము ఏ వాళ్ళని పిలుచుకోము, మేము ఎవరిని చేయము, మేము పోలీసులు కేసులు పెట్టము, ఏమైనా దాడి చేస్తే అంతేగాని మేము అధికారం ఉంది నేను పోలీసులు పెట్టుకుంటాం, పోలీసులు తీసుకొచ్చి మేము 100 మందిని మా ఇంటి ముందు పెట్టుకుంటాం, వాళ్ళని చేస్తాం అంటే ఇంక సరే 3 సంవత్సరాలు మీకు అధికారం ఉంది కాబట్టి 3 years చేస్తారు, చేసుకోండి, ఇబ్బంది ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఇదే మాటలు మాట్లాడండి. 2029 తర్వాత ఇదే స్టేట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు చంద్రబాబు. అసత్యాలు, అబద్ధాలతో, మోసపూరిత మాటలతో వెళ్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడమే కాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన జరుగుతున్నటువంటి దాడులను మరో 3 సంవత్సరాలు కూడా భరించడానికి తాము సిద్ధంగా ఉన్నాం.